ఉంటే ఎన్ని స్టేలు తీసుకొచ్చారు మీరు? ఒక పైసా ఖర్చు పెట్టని ఇచ్చారా? అంటే మీరు చేయాలి, లేకపోతే ఎవడు చేయకూడదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేశారు. అన్నీ తాత్కాలికమే. 5 సంవత్సరాల్లో ఇంకొంది 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. అమరావతి అనేటువంటి ప్రాంతం, ఆ కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఆ ఉన్నటువంటి ప్రాంతం లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఏది కట్టాలన్నా కూడా మామూలు రాఖీ ప్రాంతంలో కన్నా త్రిబుల్ డబుల్ అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేది జగమెరిగినటువంటి సత్యం. ₹1 ఖర్చు అయ్యే చోట ₹3 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు, అక్కడ మీరు పప్పులో కాలేశారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు. అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా కాజేసేటటువంటి కార్యక్రమం, కమిషన్లు కాజేసేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారనేదే ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటి అంశమని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియపరుస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచినా ఇంకా మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చే పరిస్థితి లేడు, వెళ్ళిపోయాడు. ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం. కానీ స్వామి చెబుతారే అక్క ఆరాటమే కానీ బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా సాహసోపేతమైనటువంటి పరిస్థితి. ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఘోర తప్పిదమని ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పదలుచుకున్నాం. ఒక్కటి కూడా మరి ప్రధానమంత్రి గారు సాక్షాత్తు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా, ఎన్ని విభజన హామీలు ఉన్నాయి, మనకు రావాల్సిన డబ్బులు ఎక్కడున్నాయి, కరెంటు బకాయిలు రావాల్సినవి ఉన్నాయి పక్క రాష్ట్రం నుంచి. ఇన్ని ఉన్నా కూడా ఒక్క ఈ విభజన హామీ గురించి కూడా ప్రస్తావన చేయనటువంటి పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకున్నారో నాకు అర్థం కాల. ఒక్కటి కూడా అడగల, గ్రాంట్ అడగపోతే అడగపోయారు. ఒక్క హామీలు నెరవేర్చమని అడగనటువంటి సందర్భం ఉంది. పోలవరం ఎత్తు గురించి మాట్లాడామా? దాని గురించి మాట్లాడాల. పోలవరం ఎత్తు తగ్గించేశారు, దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద వచ్చినటువంటి అవకాశాన్ని ప్రధానమంత్రి గారి దగ్గర ప్రస్తావన చేయలేకపోయినటువంటి దుస్థితిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటి కార్యక్రమం. దీని మీద మరి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒక్క విషయం, ఎస్, మా 3 రాజధానుల వల్లే మేము ఓడిపోయాం అనుకుంటే ఆయన భ్రమరావతి వల్లే ఓడిపోయాను ఆయన అనుకోవాలిగా. కాదు, అంతకుముందు ఆయన ఓడిపోయాడు కదా. నేను చెప్పేది ఆయన ఓడిపోయాడుగా. ఆయన చివరికి అమరావతిలోనే ఓడిపోయాడుగా. అమరావతిని డెవలప్ చేయలేక ఓడిపోయాడు అనుకోవాలి కదా. అమరావతిని సెలెక్ట్ చేసుకోవటం వల్లే ఓడిపోయాడు అనుకోవాలి కదా. ఒక్కొక్క ఓటమికి 1,00,000 కారణాలు ఉంటాయి. చివరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అమరావతి అనేది అద్భుత నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పినటువంటి అమరావతిలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడిపోయినా కూడా ఆయనకి జ్ఞానోదయం కానటువంటి పరిస్థితి ఉన్నది అని నేను భావిస్తూ ఉన్నా. 1,00,000 కారణాలు ఉండొచ్చు ఓటమికి. అమరావతి ఒక కారణం కావచ్చు, లేదా 3 రాజధానులు ఒకటి కారణం కావచ్చు, మరొకటి కారణం కావచ్చు, వాళ్ళు ముగ్గురు ఏకం కావడం కారణం కావచ్చు, 1,00,000 కారణాలు కావచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే, అమరావతి అనే ఒక మహాపట్టణాన్ని నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టడం అనేది సైద్ధాంతికంగా తప్పని, అంత ఆర్థిక పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని, ఇది చాలా తప్పుడు నిర్ణయం అనేది మా అభిప్రాయం. ఆ తప్పుడు నిర్ణయం అనేది అమరావతి 1లో రుజువైంది, అమరావతి 2లో కూడా రుజువు కాబోతుంది. 45,000 ఎకరాల అదనంగా తీసుకోవటం వల్ల ఇంతకుముందు ఇచ్చిన రైతులు కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురికాక తప్పదనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. నేను ఒక మాట చెబుతున్నా, గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నా నేను, అద్భుతమైన గ్రాఫిక్స్. ఇది సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు. ఏముంది అక్కడ? అమరావతి రోజు మనం వెళ్ళి వచ్చేదే కదా, మేము వెళ్తున్నాం కదా. దూరం ఉండోడి గ్రాఫులు చూసి కంగారు పడతాడేమో కానీ రోజు వెళ్తున్నాం కదా. మొన్న వర్షం పడితే ఏమైందండి? అమరావతి
మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి? మునిగిపోలా? కార్లు వెళ్ళడానికి ఆగిపోలా? ఏంటిది? సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి, నేను తెలియకొడతానండి, సెక్రటేరియట్ 11 అంతస్తులు వేయడానికి కావాల్సిన పునాదులు వేసామన్నారు, దాని మీద వేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు నాకు అర్థం కాలే. ఏం చేయాలి? ఇప్పుడు అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, హైకోర్టు తాత్కాలికంగా కట్టారు, సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ పర్మనెంట్గా కడతారు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? తాత్కాలికంగా కట్టిని ఎందుకు తాత్కాలికంగా కట్టాలి? నువ్వు చేసిన తప్పేంటి? 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేసుకో, నీ ఉమ్మడిగా ఉండొచ్చు అని చెప్తే అది వదిలేసి పారిపోయించావు కదా. నీ తప్పిదం కాదు అది, నీ దుర్మార్గం కాదు అది. నిన్ను తంతే ఇక్కడికి వచ్చావు కదా నువ్వు. ఇక్కడికి వచ్చి అన్ని తాత్కాలికం అని కట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావే 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. ఎవరు తప్పు చేశారు? ప్రజలు తప్పు చేశారు, నువ్వు